హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన అందరి లైఫ్లో కీలక పాత్ర వహించే ఫ్రెండ్ గురించి మాట్లాడుకుందాం. మన అందరి జీవితంలో మనకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ మన లైఫ్లో కీలక పాత్ర పోషిస్తారు. మన స్నేహితులతో మనం అన్నీ పంచుకుంటాము. సంతోషం, బాధ ఇలాంటివన్నీ పంచుకుంటాము. నా ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని కొన్ని క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తాము. కరెక్టే, తప్పు లేదు. కానీ మనం ఏవైతే మన ఫ్రెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో నీ ఫ్రెండ్ కూడా నీ నుండి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. కాబట్టి మనం ఫ్రెండ్కి అర్హతలు చూసే ముందు మనం ఫ్రెండుగా ఒకరికి ఉండటానికి మనకున్న అర్హతలు ఏంటి అని మనల్ని ఒకసారి చూసుకుందాం. షేరింగ్. మనకున్న వాటిలో మన వస్తువులు కానీ, ఆహారం కానీ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటున్నామా? లేదంటే మన ఫ్రెండ్కి లేకున్నా కూడా నీకు మాత్రమే వాటిని ఉపయోగించుకుంటూ నీ ఫ్రెండ్ దగ్గర లేకపోయినా చూస్తూ అలాగే ఉండిపోతున్నావా? నువ్వు నీ ఫ్రెండ్కి ఇస్తేనే కదా నీ ఫ్రెండ్ కూడా నీకు ఇస్తుంది. ఒకరికొకరు షేర్ చేసుకోవటంలో కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది. మరి మీరేమంటారు? నిజమే కదా. ఇంకొకటి, అర్థం చేసుకోవటం. మన ఫ్రెండు మనతో కాకుండా ఇంకా ఎవరితో అయినా మాట్లాడితే మనకి అస్సలు నచ్చదు. వాళ్ళకు ఇంకొక ఫ్రెండ్ ఉండకూడదు అనుకుంటాము. మనతోనే అన్నీ షేర్ చేసుకోవాలి అనుకుంటాము. పొరపాటున మన ఫ్రెండ్ ఒక విషయాన్ని నీకు చెప్పకుండా వేరొకరి ద్వారా ఆ విషయం తెలిస్తే చాలా బాధపడతాం. కానీ కొన్నిసార్లు మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఏమో మర్చిపోయిందేమో, చెప్పాలి అనుకొని మర్చిపోయిందేమో, ఎందుకు చెప్పలేకపోయిందో అని మనమే అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. అర్థం చేసుకోవటంలోనే కదా నిజమైన ఫ్రెండ్షిప్ ఉంటుంది. అపార్థం చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ప్రతి విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పలేకపోయి ఉండొచ్చు, చెప్పాలి అనుకొని మర్చిపోయి ఉండొచ్చు. మీరేమంటారు చెప్పండి? మన ఫ్రెండ్ విషయాలు దాస్తున్నామా? లేదంటే అందరికీ చెప్పి మన ఫ్రెండ్ని ఇన్సల్ట్ చేస్తున్నామా? మన ఫ్రెండ్ మన మీద నమ్మకంతో ఎవరికీ చెప్పుకోలేని విషయాలు కూడా మనతో షేర్ చేసుకుంటారు. బాధలు కావచ్చు, వాళ్ళ కష్టం కావచ్చు, పర్సనల్ విషయాలు కావచ్చు. ఇలా వాళ్ళు చెప్పినప్పుడు మనం ఆ విషయాలను అర్థం చేసుకొని విషయాన్ని మనసులో దాచుకునే వ్యక్తులుగా ఉన్నామా? లేదా అందరికీ చెప్పి ఫ్రెండ్స్ని బాధ పెట్టే విధంగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం మన ఫ్రెండ్ని బాధ పెట్టే విధంగా కాకుండా ఫ్రెండ్కి కావాల్సినట్టు వారి విషయాలను దాచి మన మనసులోనే పెట్టుకొని వారికి ధైర్యం చెప్పే విధంగా ఉండాలి. ఒక మంచి స్నేహితుడు లేదా స్నేహితురాలు మనకి కావాలి అనుకున్నప్పుడు ముందుగా మనం మంచి ఫ్రెండుగా ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.